ఇప్పుడు ఈ వీధి పేరేంటండి? ఓ, ఇది పల్లపు వీధి. ఓకే, నేను ఈరోజు పేరూరులో ఉన్నాను. డిసెంబర్ 20వ తారీఖు 2024 కమల కైలాస్ గౌరీ నోము పేరూరు శివాలయంలో చేసుకుంటుంది. ఆ సందర్భంగా వచ్చాము. ఇది మామయ్య గారి ఇల్లు. పల్లపు వీధిలో ఉన్నాం. ఈయన మా రథసారథి మిస్టర్ రమేష్. వాట్సాప్ కాల్ ఏం కాదు, ఇది వీడియో తీస్తున్నారు. ఇదేమో బాబ్జీ గారి ఇల్లు. బాబ్జీ గారి ఇంటి ఎదురుకుండా మామయ్య గారి హౌస్. ఈరోజు క్లౌడీగా ఉంది వెదర్, బ్యూటిఫుల్గా ఉంది, స్లైట్లీ డ్రిజిలింగ్. సపోటా చెట్టు. మార్నింగ్ 8:59. ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పేరూరుకిను ఇప్పుడు పేరూరుకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తాతగారు ఉన్నప్పుడు వచ్చిన పేరూరు అంటే కొంత దట్ అథెంటిసిటీ ఈజ్ స్టిల్ దేర్, బట్ మోడర్నైజేషన్ అయ్యేసరికి ఇళ్ళన్నీ డాబా ఇళ్ళు వచ్చాయి. పెంకుటిల్లు ఆర్ ఆల్ గాన్. ఇంకా కొన్ని ఉన్నాయి. చెప్పండి, ఇంకేంటి పేరూరు విశేషాలు? ఏమున్నాయండి, పేరూరు అంతా ఎలా ఉంటుంది? రాజవీధి అంటారండి. రాజవీధి, ఇది రాజవీధి. ఈ పక్కది పంచాయతీ వీధి, అవతల పక్కది మొండి వీధి,
తర్వాత స్వామివారి లక్ష్మీనరసింహవారి వీధి, శివాలయం వీధి. ఇది పల్లపు వీధి. మా తాతగారు వాళ్ళది మెరక వీధి కదా. ఇది అక్కడిది మెరక, ఇది అది మా తాతగారు వాళ్ళదే. మీ తాతగారిది పల్లపు వీధే. పల్లపు వీధే కింద లెక్క వస్తుంది. వీధే వెనకాల పంచాయతీ రోడ్డు వీధి అది. ఏదమ్మా ఏదో మా గుడ్డత్ గారు ఇంకా మీకు గ్యాదరింగ్, మా తమ్ముడు గారు. ఓయ్ హలో అండి. అవునా? నమస్తే సార్. మాట్లాడిస్తాను. చెప్పామన్నాడా? అది చెప్పే మరి అది మా వాళ్ళకి శివాలయం కలిపి 8 గంటలు ఉండాలి. ఇదంతా సైడ్ ఇంకా బోళ్ళ ప్లేస్ ఉంది మరి. ఇదంతా ఆల్ ద బ్యాక్ యార్డ్. చెప్తున్నారు. సో ఇదంతా పల్లపు వీధి. మొత్తం 5 వీధులండి. 5 వీధిలో అవతలది మొండి వీధి అంటాం, ఫస్ట్ వీధి. తర్వాత ఇది రెండో వీధి, రాజా వీధి. మొత్తం అంతా హైలైట్స్ వాళ్ళే, అంతా మన వాళ్ళే. అంతా దీని పక్క వీధి గ్రామ పంచాయతీ, మూడో వీధి. ఏమండి గ్రామ పంచాయతీ మీ తాతగారు అదే వీధి. భవాని గారి మీ తాతగారి అది. దాని పక్క వీధి వచ్చి లక్ష్మీనరసింహ వారి వీధి. అలాగే గుడి ఉంటుంది, లక్ష్మీనరసింహ గుడి. అది 4. లాస్ట్కి వచ్చి శివాలయం వీధి. 5 వీధులు. ఆ లాస్ట్ శివాలయం వీధి చివరిన మా కళాకృష్ణమూర్తి గారు ఉంటారు. వీరభద్రుడి గుడి, వీరభద్రుడి గుడి అవన్నీ మొత్తం ఈ 5 వీధులు. ఇది అవి పంచకం అయిపోయిందా, మళ్ళీ దీని అవతల మెరక వీధి. అది హైట్ అనమాట మెరక. ఇది పల్లం. ఆ రోడ్డు మీద ఇది పల్లం అనమాట. పల్ల వీధి, అది మెరక. ఆ మెరకిదిలో కూడా అలాగే 5 పంచకాలు మొత్తం సరౌండింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా 5 వీధులు ఉన్నాయి. బ్రాహ్మిన్స్ అంతా చాలా మొత్తం అంతా. అంటే ఇంకా ఇప్పుడు వైదికంగా వేదం అధ్యయనం చేసే బ్రాహ్మణులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ వస్తున్నారు. వాళ్ళకు కూడా ముగ్గురు తయారవుతున్నారు మెరకిదిలో కూడా. ఎక్కువ మెయిన్ పల్లపీదికి మొత్తం దిగ్గంగా చాలా ఎక్కువ. మొత్తం తాతల నుంచి వచ్చి ఇంకా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా అలాగే సెపరేట్గా చేశారు. వైదికంగా చాలా ఏం లోట్లేదు. ఇది పైకి మేడ పైకి. ఓకే, అదే ఇప్పుడు ఇంకా ఇల్లు గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ఎదురుకుండా మీది? ఎదురుకుండా మాదండి. అదే నేను మా అన్నదమ్ములో 4వ అతను.
4వ అతను. ఇతను 2 2 మామయ్య గారు. మావయ్య గారు. మళ్ళీ 3 అదే మా అన్నయ్య గారు, అది కూడా ఇది పక్కది. 3, 2, 1, 4. మళ్ళీ దీని వెనకాల మీకు బ్యాక్ పేరు యాక్చువల్గా పేర్లు చెప్పండి. ఒకటి కామేశ్వరరావు గారు పెద్ద ఆయన, వెనకాల వాళ్ళ అబ్బాయి శర్మ వాళ్ళు కట్టుకున్నారు. 4 సోమయ్య నాదే, బాబ్జీ గారు. 2 విశ్వనాథ్ శర్మ గారు. 3 వచ్చి నరసింహమూర్తి గారు. అది మొత్తం 4 ప్రొవైడ్ చేసాం. ఇది మళ్ళీ ఇదేమో నాన్నగారిది, ఇది అమ్మమ్మదండి. అమ్మమ్మ గారి స్థలం ఇది, మా అమ్మమ్మ గారి స్థలం ఇది. ఈ అమ్మమ్మ గారి స్థలంలో 2 అన్నదమ్ములు. మళ్ళీ నాన్నగారి స్థలంలో 2 అన్నదమ్ములు. అది ఇద్దరు, ఇది ఇద్దరు, షేరింగ్ అట్లా వచ్చింది. బాగుంది. సో ఇప్పుడు ఈ పక్క వాళ్ళు ఎవరు ఎదుర్కొన్న వాళ్ళు? ఈ పక్కన గురుదత్త బాబాయ్ బాళ్ళు గారు. బాళ్ళు గారు అంటే లోపల ఉన్నారు. దాన్ని ఎదుర్కొన్న సోమవారం మేస్టర్. మళ్ళీ ఆ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ యజ్ఞనారాయణ శర్మ గారు. ఇప్పుడు అదేనా అమెరికా నుంచి కట్టించారు? అవి చివరి ఇప్పుడు అంతా శ్రీరామ సదన్, అదంతా అమెరికా వాళ్ళు వేసి దాని పక్కనే వాళ్ళ సిస్టర్ మళ్ళీ ఇంకో ఆమె కట్టుకుంది డాబా. అవో తెల్లగా కనిపిస్తాం కదా, అదే ఆ చివర. మళ్ళీ దాని యువతలకు వచ్చి మా అక్కయ్య గారు, పెద్ద అక్కయ్య గారు, దేవుడు గారు, మొత్తం ఈ వీధిలో. ఏం సత్య గారు వచ్చారండి? సత్య వచ్చాడు. సత్యాలు బాగా వచ్చారు. లైట్ వేసుకోలేదు. వెళ్దామండి మనం తీసుకొద్దాం. తీసుకురావాలి కదా, ఏదైనా ఫోన్లో చెప్తాను. ఫోన్ అవైలబుల్ కావాలంటే చూసి ఐటమ్ ఫోన్ చేసి చెప్తాను.